హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ, ది రమ కిచెన్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ వెజీ శాండ్విచ్. ఈ శాండ్విచ్ చేసుకోవడానికి మనకి ఏమేమి కావాలి, ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. శాండ్విచ్ చేసుకోవడానికి మనకు కావాల్సిన పదార్థాలు: సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, బ్రెడ్ స్లైసెస్, చీజ్, అలాగే టమాటో సాస్. తయారీ విధానం: ముందుగా ప్యాన్ పెట్టుకొని దాంట్లో మనం కర్రీ చేసుకోవడానికి కొంచెంగా ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని ఈ ఆయిల్లో వేసి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగుతూ ఉండగా దీంట్లో కొంచెంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. వేసి అది పచ్చివాసన పోయేలాగా మరి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత తరిగి పెట్టుకున్నటువంటి క్యాప్సికమ్ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. వేసి కొంచెం సేపు అవి మెత్తబడేలాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి రెండు ఇలా వేగుతూ ఉండగా దీంట్లో మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని మరి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. క్యాప్సికమ్ కూడా కొంచెం వేగిన తర్వాత ఇందులో కారం యాడ్ చేసుకోవాలి. కారం కూడా వేసి మరి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం తరిగి పెట్టుకున్నటువంటి టమాటో ముక్కలు కూడా వేసి ఒకసారి బాగా కలిపి టమాటో ముక్కలు మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటో ముక్కలు కూడా కొంచెం మెత్తబడిన తర్వాత దీంట్లో టమాటో సాస్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలిపిన తర్వాత చివరిగా కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని కర్రీ అనేది పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు శాండ్విచ్ తయారు చేయడం కోసం ఒక పెనం పెట్టుకోవాలి. అది వేడైన తర్వాత దాని మీద కొంచెంగా నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోవాలి. వేసి మనం తీసుకున్నటువంటి బ్రెడ్ స్లైసులు కొంచెం వేయించుకోవాలి. కొంచెం వేగినటువంటి బ్రెడ్ స్లైసుల మధ్యలో మనం చీజ్ను కూడా పెట్టి మరి కొంచెం సేపు వేడి చేసుకోవాలి. ఇలా వేడి చేయడం వల్ల చీజ్ అనేది కొంచెం మెల్ట్ అవుతుంది. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి కర్రీని బ్రెడ్ స్లైసుల మధ్యలో స్టఫ్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్నటువంటి శాండ్విచ్ని కొంచెం టమాటా సాస్తో సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. ఈ రోజుకైతే ఇంతేనండి. మరిన్ని రెసిపీస్తో ది రమ కిచెన్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.